నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మార్తాండ దేవాలయం కాశ్మీర్లో ప్రశస్తి పొందిన పురాతన హిందూ ఆలయం ఇది కాశ్మీర్ లోయలో అనంతనాగ్ పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది సూర్య భగవానునికి అంకితం ఇవ్వబడిన ఈ మార్తాండ దేవాలయాన్ని 8వ శతాబ్దిలో కాశ్మీర రాజు లలితాదిత్య ముక్తాపీడుడు నిర్మించాడు కాశ్మీరీ వాస్తుకలకు మచ్చుతురుకగా ఉన్న ఈ ఆలయం నేడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి అపురూప అలంకరకు ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయాన్ని మార్తాండ దేవాలయం లేదా మార్తాండేశ్వర మందిరం మార్తాండ మందిరం మరియు మార్తాండ తీర్థం అని కూడా పిలుస్తారు కాశ్మీరును పరిపాలించిన కర్కోటక వంశ రాజులలో సుప్రసిద్ధ పాలకుడైన లలితాదిత్య ముక్తపీడుడు 8వ శతాబ్ద కాలంలో అంటే 725 నుంచి 756 సంవత్సరాల మధ్య కాలంలో ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు కల్హనుడు తన చారిత్రక గ్రంథం రాజతరంగిణిలో ఈ ఆలయాన్ని లలితాదిత్య ముక్తపీడుడు నిర్మించాడనే తెలిపాడు అయితే బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ ఈ ఆలయం కాశ్మీరును పాలించిన గోనంద్య వంశస్థుడైన ఆర్యరాజు నిర్మించాడని తరువాతి కాలంలో రాజా రణాదిత్య అతని రాణి అమరప్రభ ఇరువురు దానికి ఉత్తర దక్షిణ ప్రధాన వేదికలు నిర్మించారని పేర్కొన్నాడు ఈ ఆలయానికి పునాది 370 నుంచి 500 సంవత్సరాల మధ్య వేసి ఉండవచ్చని ఆలయ నిర్మాణం రాజు రణాదిత్యతో ప్రారంభమై ఉండవచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు తదనంతరం కాలంలో లలితాదిత్య ముక్తపీడుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడం 84 వరుస స్తంభాలతో కూడిన ప్రాంగణాన్ని నిర్మించి ఉండవచ్చని మరికొందరి అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ మార్తాండ సూర్య దేవాలయం నిర్మాతగా లలితాదిత్య ముక్తపీడుడి పేరే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది దీని వాస్తు నిర్మాణ శైలిలో గాంధార గుప్తుల చైనీయులు రోమన్ సిరియన్ బైజాంటిన్ గ్రీకుల వాస్తు నిర్మాణ శైలులు కనిపిస్తాయి ఈ ఆలయం భారీ స్థాయి దీర్ఘ చతురస్రాకారపు సున్నపురాళ్లతో నిర్మితమైంది నీలిరంగు భారీ సున్నపురాళ్ళు దిమ్మలను సున్నంతోనూ ఇనుప బోల్టులతోనూ అనుసంధానిస్తూ జరిగిన ఈ ఆలయ నిర్మాణం భారీ చుట్టుకొలతలకు సాంకేతిక నిర్మాణ ప్రతిభకు అద్భుత శిల్పకళకు అలంకార శిల్పలకు ప్రసిద్ధి చెందింది మార్తాండ సూర్య దేవాలయం 84 వరుస స్తంభాలతో కూడి ఉన్న ఒక విశాల ప్రాంగణంలో మధ్యలో ప్రధాన కేంద్ర ఆలయం కలిగి ఉంది చతురస్రాకారంగా గల ప్రవేశ ద్వారం ఆలయ ప్రాంగణానికి పశ్చిమ దిశలో మధ్య భాగంలో ఉంది దీని వెడల్పు కూడా ప్రధాన కేంద్ర ఆలయం వెడల్పు మాదిరిగానే ఉంటుంది విస్తారమైన అలంకరణలతో కూడి ఉన్న ఈ ప్రధాన ప్రవేశ ద్వారం సందర్శకులకు స్వాగత చిహ్నంగా ఉండేది ఈ ఆలయం యొక్క ప్రాంగణం 220 అడుగుల పొడవు 142 అడుగుల వెడల్పుతో ఉండి 84 వరుస స్తంభాల ప్రాంగణం వైపుగా నిలబెట్టేట్టు ఉంటాయి ప్రధాన ఆలయం ప్రాంగణం మధ్యలో 63 అడుగుల పొడవు వెడల్పు 36 అడుగులు ఒక సమతల పీఠభూమిపై నిర్మించారు అన్ని కాశ్మీరీ ఆలయాలకు సాధారణంగా ఉన్నట్లే ఈ ప్రధాన కేంద్ర ఆలయానికి కూడా పిరమిడ్ ఆకారపు గోపురం ఉండి ఉండవచ్చునని భావిస్తున్నారు అయితే దీనికి ప్రస్తుతం పైకప్పు లేదు గర్భగుడికి దారితీసే ముందు గదిలో గోడలపై సూర్యుని శిల్పాలతో పాటు విష్ణు శిల్పాలు గంగా యమున వంటి నదీ దేవతల శిల్పాలు ఎగురుతున్న గాంధర్వుల శిల్పాలు అలంకరించబడి ఉన్నాయి విష్ణు విగ్రహం 3 తలలతో 8 చేతులతో ఉంది ఆలయ విధ్వంసం వలన విగ్రహాల రూపం వికృతం చేయబడి వాటిని గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది గర్భగృహం 18 అడుగుల పొడవు 13 అడుగుల వెడల్పు కలిగి ఉంది సూర్యుని విగ్రహం ఈ గర్భగుడిలో ప్రతిష్ఠించబడి ఉండేదని నమ్మకం ఈ గర్భగుడికి 3 వైపులా 3 ద్వారాలు ఉన్నాయి ఈ 3 విభిన్న ద్వారాల నుండి ప్రధాన కేంద్ర ఆలయానికి చేరుకోవడానికి నిర్మించబడిన దారులు ఖచ్చితంగా ఒకే చోట కలుసుకోవడం ఆనాటి సాంకేతిక నిర్మాణ ప్రతిభకు నిదర్శనం ఆలయ ప్రాంగణం చుట్టూ 4 దిక్కులతో వరుస స్తంభాలతో కూడిన ఒక నడువ నిర్మించబడింది ఇది అవంతిపూర్ ఆలయాల నమూనాలో ఉంది ఆలయానికి చుట్టూ నలుదిశలా ఉన్న ఈ పొడవైన స్తంభాల నిర్మాణం గ్రీకో రోమన్ వాస్తు శైలిని పోలి ఉంది దేశంలోని మిగిలిన సూర్య దేవాలయాలతో పోలిస్తే కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది కోనార్కులోని సూర్య దేవాలయంలో గర్భగుడి తూర్పు దిశ వైపుగా ఉండడం చేత సూర్యుని ఉదయకిరణాలు గర్భగుడిలో ప్రసరిస్తాయి కానీ ఈ మార్తాండ సూర్య దేవాలయంలో గర్భగుడిలో సూర్యాస్తమయానికి కిరణాలు ప్రసరిస్తాయి షమీర్ వంశానికి చెందిన కాశ్మీర్ ముస్లిం పాలకుడు సుల్తాన్ సికిందర్ షామీర్ ఆదేశాల మేరకు 15వ శతాబ్ద ప్రారంభంలో ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు ఈ ఆలయ విధ్వంసం 1 సంవత్సరం పాటు కొనసాగిందని చరిత్ర పుస్తకాల్లో ఉంది ఒకప్పుడు వైభవోపేతమైన మార్తాండ సూర్య దేవాలయం విధ్వంసకాండకు గురి కావడంతో శిథిలాలు మాత్రమే నేటికి మిగిలాయి గుర్తుపట్టలేనంతగా వికృతం చేయబడిన చెక్కివేయబడిన ముక్కలు చేయబడిన శిల్పాలు మాత్రమే గత కాలపు స్మృతి చిహ్నాలుగా మిగిలాయి కాలక్రమేణా విస్మృతికి లోనైన మార్తాండ సూర్య దేవాలయం శిథిలాలను 1869లో బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ తిరిగి కనుగొన్నారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ ఆలయాన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జాతీయ ప్రాముఖ్యత గల ప్రదేశంగా గుర్తించారు కాశ్మీర్ ముస్లిం స్థానికులు ఈ పవిత్ర దేవాలయాన్ని శైతాన్ కి గుఫా అని పిలుస్తారు ఆ పేరు సమర్థిస్తూ
అన్నట్టుగా ప్రముఖ బాలీవుడ్ చిత్రం హైదార్లో మార్తాండ ఆలయాన్ని దుష్ట ప్రదేశంగా చూపుపట్టడంతో చిత్రంపై వివాదం కూడా చెలరేగింది. అయితే ఈ మధ్య కాలంలో కాశ్మీర్లో 370 అధికరణ రద్దు, ఇస్లాం బుజ్జగింపే రాష్ట్ర ప్రభుత్వాల స్థానంలో కేంద్ర ప్రభుత్వ పరిపాలన రావడంతో కాశ్మీర్లోని ప్రాచీన దేవాలయాలకు మళ్లీ భక్తుల రాక కొద్దిగా పెరిగింది. మన భవ్య కాశ్మీర్కి మళ్లీ పూర్వ వైభవం కలుగచేయాలని ఆ మహాదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. చూశారు కదా, ముస్లిం రాజు గురించి మన చరిత్రలో ఆలయాలను నిర్మించారు, పట్టణాలను బాగు చేశారు, తొక్కడం అని రాసింది. నిజంగా మన చరిత్రను తుడిచేసి మన సంస్కృతి సాంప్రదాయాలను లేకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ చెప్పా కదా, మన సంస్కృతిని అలాగే హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తే ఈ ప్రపంచంలో ఒక్క జీవి కూడా మిగిలి ఉండదు. అది వాస్తవం. అంటే ప్రపంచం ఎప్పుడైతే నాశనం అయిపోతుందో అప్పుడు ఏమైనా సనాతన ధర్మం కనిపించకపోవచ్చు, కానీ ఈ ప్రపంచంలో జీవం ఉన్నంత వరకు సనాతన ధర్మం బ్రతికే ఉంటుంది. ఏదో ఒక రూపంలో నేనున్నానని ప్రూవ్ చేసుకుంటూనే ఉంటుంది. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ఆలయం. అందుకే ఈ ఆలయానికి సంబంధించిన అప్డేట్స్ మీకు అందించాలనుకున్నాను. మరి విన్న తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ నడిపించాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉందండి. ఆర్థికంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.